బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ అన్ని జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది టీచర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీలో పెద్ద ఎత్తున సిఫార్సులు పనిచేశాయన్న ఆరోపణలు వినిపించాయి. గత ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వం రావడంతో ఈ బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపేసింది. ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బొత్స సత్యనారాయణ మంత్రిగా ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, పెద్ద ఎత్తున పైరవీలు చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించడంతో ప్రభుత్వం ఈ బదిలీలకు బ్రేక్ వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ అన్ని జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీల్లో పెద్ద ఎత్తున సిఫార్సులు పనిచేశాయంటున్న ఆరోపణలు కూడా వినిపించాయి. గత ప్రభుత్వం అయితే కొత్తగా ప్రభుత్వం రావడంతో ఈ బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపేసింది. ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బొత్స సత్యనారాయణ మంత్రిగా ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, పెద్ద ఎత్తున పైరవీలు కూడా చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించడంతో ప్రభుత్వం ఈ బదిలీలకు బ్రేక్ వేసింది.